అండి. నేను ఇప్పుడు మీకు ఆలు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ముందుగా నేను పావు కిలో ఆలు తీసుకున్నాను. ఒక 4 ఎగ్స్ వేసుకున్నాను. ఇవి బాయిల్ చేసుకుందాం. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకొని 3 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చిన్న చెక్క ముక్క వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కరివేపాకు వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలూస్ని తీసాను. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. యాక్చువల్గా ఆలుకి అయితే 2 విజిల్స్ సరిపోతాయి, కానీ మనం ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్. తర్వాత ఇవి తొక్క తీసి ముక్కలు కట్ చేసుకుందాం, ఆలు ఎగ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపి కొంచెం ఈ మసాలాలు మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కూర కొంచెం చిక్కగా ఉంటుంది, దానికోసం నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద వేరే బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్కి 2 వైపులా ఇట్లా చిన్న ఘాటు పెట్టుకోండి, ఎందుకంటే లోపలికి మసాలా కొంచెం ఇంకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ బాండీలో వేసేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకుందాం. ఇందులోనే ఆలు వేసేసుకుందాం, ఆలు ముక్కలు. ఇందులో కూడా కొంచెం లైట్గా కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి, ఎందుకంటే మనం కూరలో కూడా కొంచెం కారం వేసుకున్నాం కదా, అందుకని కొంచెం చూసి వేసుకోండి. కొంచెం సాల్ట్, వేసి ఒకసారి ఇలా కలుపుకొని
ఇప్పుడు ఈ ఆలు ముక్కలను ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకొని ఒకసారి కలపాలి. అలాగే ఆలు ముక్కలు కూడా వేసేస్తున్నాను. అందుకే ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్ ఫ్రై చేసిన తర్వాత, ఆలు ఫ్రై చేసిన తర్వాత బాండీలో ఏమన్నా కొంచెం ఆయిల్ ఉంటే ఇందులో వేసేసుకోండి. నేను అందుకే తక్కువ వేసుకున్నాను ముందే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి.